షలోం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. The Gospel according to Matthew chapter 18 verse 19. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. I tell you that if two of you on earth agree about anything they ask for, it will be done for them by my Father in heaven. ఒకానొక అంశమును గూర్చి అభిప్రాయములు వెల్లడైనప్పుడు అందరూ సమైక్యంగా దానిని ఆమోదించటమే ఏకీభవించటం. అయితే ఈ ఏకీభవించటం అనేది దేవుని చిత్తము ప్రకారము ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు ఆలోచనకు వచ్చే జవాబు మనలను ఆశ్చర్యపరుస్తుంది. అననీయ సప్పీరా ఏకీభవించారు, కాకపోతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. అలా కాకుండా దేవుని మహిమార్థమై ఏకీభవించి ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉండేదో కదా. దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగై ఉండగా దేవుని వాక్యపు వెలుగులో మనము ఇతరులతో వేటి కొరకు ఏకీభవిస్తున్నాం. దేవునిని మహిమపరిచేవిగా మన అంగీకారాలున్నాయా? మన అభిప్రాయాలు దేవునిని ప్లీజ్ చేసేవిగా ఉన్నాయా లేదా మనుషులను ప్లీజ్ చేసేవిగా ఉన్నాయా పరీక్షించుకుందాం. మా దేవా, మేము ఇతరులతో జరిపే సంభాషణలు, జరిపే ఒప్పందాలు మీ దృష్టికి అంగీకారములుగాను మీ ప్రేమను వ్యక్తపరిచేవిగాను ఉండులాగున యేసు నామములో నడిపించమని వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.